నేను చూసిందంతా నిజమేనా అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటదని మనకు ఒక ఎక్స్‌పెక్టేషన్ వస్తది కదా! దాన్నైతే తారుమారు చేసే విధంగా ఉంది ఈ సినిమా. అవును, నేను మాట్లాడుతుంది కిరణ్ అబ్బవన్ గారి 'కే ర్యాంప్' అనే సినిమా గురించి. సినిమా అయితే ఇప్పుడే చూసొచ్చా. సినిమా నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్‌లో రాబోయే వీడియోస్‌ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక మ్యాటర్‌లోకి వచ్చేస్తే 'కే ర్యాంప్' అనే సినిమా ఎలా ఉంది అంటే నాకు నచ్చింది. చాలామందికి నచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ సినిమాకి సైలెంట్గా వెళ్ళిపోండి, మీరు ఎంజాయ్ చేసే అవకాశాలే చాలా ఉన్నాయి. నిజంగానే సినిమా సూపర్ హిట్ అని చెప్పలేం, కానీ డెఫినెట్గా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాని తీసే విధానం అంత బాగుంది. ఇక ఆ కన్వర్జేషన్స్ కానీ కామెడీ కానీ నేను ఊహించిన దానికంటే చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇక స్టోరీ గురించి చెప్పాలంటే చిల్లరగా తిరిగే ఒక రిచ్ గాయ్ తన లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తే తన్ని ఎందుకు ప్రేమించాడు, ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్లో ఉన్న కొన్ని ఇబ్బందులకి వీడు ఎలా బలయ్యాడు అన్నది ఈ సినిమాలో చూపిస్తారు. సో ఫైనల్గా ఇద్దరు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకొని బ్రేకప్ చేసుకోకుండా వీళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు అన్నది సినిమాలో చూపిస్తే, ఇది చూపించడానికి వాళ్ళు ఎంచుకున్న పద్ధతులు ఏవి ఉన్నాయో, వాళ్ళు తీసుకున్న ఆ సీన్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా భలే ప్రాపర్గా వర్కౌట్ అయినాయి. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది కిరణ్ అబ్బవరం గారి గురించి. డెఫినెట్గా ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది. ఆయన సినిమాలో చాలా వరకు పర్ఫెక్ట్ యాక్టింగ్ చేశారనిపించింది. ఓన్లీ 2-3 సీన్స్లో మాత్రమే ఆయన దొరికిపోతారు, యాక్టింగ్ అంత బాగాలేదు అని. అలాంటి సీన్స్ మాత్రమే తీసుకొచ్చి ట్రైలర్లో పెట్టారు. ఎందుకు అలా చేశారో నాకు అర్థం కాలేదు. ఓవరాల్గా ఆయన యాక్టింగ్ అయితే డెఫినెట్గా ఇంప్రూవ్ అయింది. ఆయన ఎనర్జీ లెవెల్స్ చూస్తే షాకింగ్ అనిపించింది. ఏంట్రా అసలు ఇంత ఎనర్జెటిక్గా చేశారు రోల్ అనిపించింది. మీరు సర్ప్రైజ్ అవుతారు డెఫినెట్గా కిరణ్ అబ్బవరం గురించి. ఎందుకని ఆయన ఇంటర్వ్యూస్లో అలా చెప్తున్నాడా అనుకున్నాను, కానీ డెఫినెట్గా నేను ఇంప్రూవ్ చేస్తున్నాను చెప్పారు. ఆ ఇంప్రూవ్మెంట్ స్క్రీన్ మీద మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే క్రేజీ ఉంది. కొన్ని చోట్ల ఆవిడ పర్ఫార్మెన్స్ పిచ్చి లేపుతుంది అనమాట. మీకు ఆవిడ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ స్టోరీ మొత్తాన్ని కూడా ఆవిడ వైపు లాక్కుంటూ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకా కమీడియన్స్ చాలామంది ఉన్నారు. నరేష్ గారు ఉన్నారు, అలాగే సాయి కుమార్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు అన్నమాట. వెన్నెల కిషోర్ ఉన్నారు. అందరి కామెడీ కూడా మ్యాక్సిమం వర్కౌట్ అయిపోయింది. సో మీరు హ్యాపీగా సినిమాకి వెళ్ళిపోండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలి. మ్యూజిక్ అయితే చాలా వరకు పాత సాంగ్స్ తీసుకొచ్చి డైరెక్ట్గా ప్లే చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల మ్యూజిక్ అయితే రెట్రో స్టైల్లో వీళ్ళే కొడతారనమాట. అంటే కొత్త మ్యూజికే కానీ రెట్రో స్టైల్లో కొట్టినట్టుగా మనకి తెలిసిపోతూ ఉంటుంది. సో అలాంటి సాంగ్స్ అయితే మనం వింటాం దీనిలో. ఒక్క సాంగ్ అన్న ప్రాపర్ సాంగ్ పడి ఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో. ఒక సాంగ్ ఉంటుంది ఓనం సాంగ్, అదేమో మనకి యూట్యూబ్లో ఉన్నప్పుడు పర్లేదు అనిపించింది, కానీ సినిమాలో అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ డైరెక్షన్ విషయంలో మనం డైరెక్టర్ని మెచ్చుకోవాలి. చాలా బాగా తీశారు. మీకు ఎక్కడా కూడా ల్యాగ్ అన్న ఫీలింగ్ రాకుండా తీసుకెళ్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ రన్ అవుతూ ఉంటుంది, కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుంది. అన్నిటికీ కూడా ఆ లింక్ ఏదేంటిది ఉంటుందో ఆ లింక్ చాలా బాగుంటుంది. ఆలీ గారు ఉంటారు. ఆలీ గారు ఎంట్రీ నుంచి కూడా మంచి జోక్లు వేస్తూ ఉంటారు. ఈ మూమెంటం అలా కంటిన్యూ చేసుకుంటూ తీసుకెళ్తూ ఇంటర్వెల్ ముందైతే మనకి చిన్న ట్విస్ట్ ఇస్తారు, కానీ ఆ ట్విస్ట్కి సంబంధించిన ఏదైతే సీరియస్నెస్ ఉంటుందో అది ఇంటర్వెల్ తర్వాత ఇమీడియట్గా ఇవ్వరు. ఆ సీరియస్నెస్ని స్లోగా కన్వర్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఆ సీరియస్నెస్ని ల్యాగ్ చేసి అరే మనం వచ్చిన సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు కదా అన్న ఫీలింగ్ అయితే తీసుకురారు. డైరెక్ట్గా ఆ పాయింట్కి తీసుకొచ్చి ఆ సీరియస్నెస్ని హార్డ్లీ 15 మినిట్స్లో మనకి ఎండ్ చేసేస్తారు. దీనివల్ల ఏమైందంటే ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది చాలా తొందరగా వస్తుంది అనమాట. సినిమాని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా ఈ సినిమా ఎలా అనిపించింది అంటే నా వరకు సినిమా బాగుందని అనిపించింది. మీరందరూ కూడా సినిమాకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయండి. పండగ రోజు ఇలాంటి సినిమా చూడడం చాలా బాగుంటుంది. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ మీరు కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు.